దేవీ దేవతల విగ్రహాలు, పురాణ ఘట్టాలను వివరించే వర్ణ చిత్రాలతో రంగనాయక స్వామి కోవెల రమణీయంగా ఉంటుంది. వాటిని కూడా సందర్శించుకుని భక్తజనం తరిస్తారు. ఈ ఆలయపు అద్దాల గది విశేషించి ఆకట్టుకుంటుంది. సింహ వాహనారూఢ అయిన దుర్గాదేవి విగ్రహం ఉందిక్కడ. పైభాగాన శయ్యాగతుడైన రంగనాథుడు, వివిధ దేవీ దేవతలతో పాటు వరుసగా 12 ఆళ్వార్ల మూర్తులు ఉన్నాయి. గది గోడల పైభాగానే దశావతారాలు, సముద్ర మథనం, కృష్ణుని గోపికా వస్త్రాపహరణం, గజేంద్ర మోక్షం, నరసింహావతారం, రామావతారం, ఋషి బృందం వంటి పౌరాణిక దృశ్యాలు పరమ రమణీయంగా అందంగా ఆకట్టుకుంటాయి. శ్రీ రంగనాయకి గోదాదేవి భూదేవి అవతారంగా, ధ్వజ వజ్రాం కుళాబ్జాంగ మృదుపాద తలాంచితగా, ధగద్ధగాయ మానోద్యన్మణి సీమంత భూషిణిగా పూజలందుకుంటూ మహిమగల తల్లిగా, మనశ్శాంతిని ప్రసాదించే కల్పవల్లిగా, కన్యలకు వివాహం, వివాహితులకు అనురాగ దాంపత్యం అనుగ్రహించే ఆండాళ్గా విరాజమానమై ఉంది. గోదామన్నార్ రంగనాయక స్వామివారి గుడి భక్తులతో మామూలు రోజుల్లోనే కళకళలాడుతూ ఉంటుంది. అలాంటిది స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, తిరునక్షత్ర తిరుమంజనోత్సవాలు, నాగుల పంచమి, రథోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగే సందర్భాలలో గుడి ప్రాంగణం ఓ కోలాహలంగా వెలుగొందుతుంది. శ్రావణ మాసంలో పాడ్యమి మొదలు సప్తమి వరకు ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసంలో సంక్రాంతి పర్వదినాల వరకు అధ్యయన ఉత్సవాలు నిర్వహించబడతాయి. శ్రావణ మాసోత్సవం, తిరునక్షత్ర తిరుమంజనోత్సవం, నాగుల పంచమి రథోత్సవం ఒక గొప్ప పండుగ వాతావరణంలో జాతరలా జరుగుతాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయం జగజ్జేగీయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరితో గ్రామీణులు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు.